అయితే మటన్ బిర్యానీ వండబోతుంది. అండ్ మటన్ వేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి ఒక దాంట్లో బౌల్లో మటన్ వేసేసి మటన్ వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్, తగినంత సాల్ట్ అండ్ ఒక చిటిక వచ్చేసరికి పసుపు అండ్ కారం వేసేసి కొంచెం లైట్గా వేయండి, కారం ఎక్కువ వేయకు. అండ్ ఇవి వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఆయిల్, జస్ట్ కొంచెం ఆయిల్ వేయండి, ఇంకంతే. ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం పెరుగు యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే పెరుగు వేసేసాను కదా, ఇది కూడా మంచిగా కలిపేసి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. చాలా బాగుంటుందండి మటన్ బిర్యానీ అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ ఏంటంటే తెలియాలన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము బాస్మతి రైస్ అనేది వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను అండ్ చూపించేస్తాను ఒక్కొక్క ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇది మటన్ అనేది మనము ఫ్రిడ్జ్లో 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా 1 అవర్ పెట్టుకోండి. చూసారా, ఇలా కలిపేస్తాను. పీస్కి అనేది మనం మటన్ అనేది తగలాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను. కొత్తిమీర, పుదీనా, టమాటోస్, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, ఇవి అన్నమాట మనకి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. మటన్ బిర్యానీ చాలా ఈజీగా, చాలా క్విక్గా చేసే రెసిపీ అనమాట. చూడండి ఏం చేయాలని, ఇందులో కోకోనట్ ఆయిల్ వేసేసుకున్నాను. చూడండి, చాలా హీట్ అవుతుంది. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం చాలా ఈజీగా చూపిస్తాం. ఆనియన్స్ వేసేసుకోండి. ఓకే, మనకి తగినంత ఆనియన్స్, 1 ఆనియన్ అయితే నేను కోసుకొని ఇందులో వేసేస్తున్నాను. ఇది చూడండి, మనకి ఆనియన్స్ అనేది మంచిగా కొంచెం లైట్ ఫ్రై చేసేసుకోండి. కోకోనట్ ఆయిల్ అనేది నేను యూజ్ చేస్తున్నాను అండ్ మీరు కూడా మీ ఇష్టం, అది నేను కొంచెం వేస్తున్నాను. ఓకే, కొంచెమే పట్టింది ఫ్రెండ్స్ కోకోనట్ ఆయిల్ అనేది. తర్వాత చాలా లేట్ అయిపోయింది చేయటం మాత్రం, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి కొంచెం లేటుగా లెగిసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఫ్రై అవ్వాలి. ఓకేనా, మరీ ఎల్లో వద్దు, కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. అండ్ ఇందాక నేను ఇదిగోండి షాజీరా అండ్ ఇది బ్లాక్ పెప్పర్ కొంచెం ఒక 2-3 మిగిలిపోయినాయి అండ్ ఇది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. చెక్క వేయలేదు అండ్ చెక్క కూడా వేయాలి ఇందులో. అండ్ ఇందులో ఇదిగోండి చెక్క వేసేస్తాను. అండ్ వాటర్లో కూడా వేయలేదు కాబట్టి వాటర్లో కూడా నేను చెక్క అనేది యాడ్ చేసేసాను. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోండి. ఓకే, మంచి సన్నగా కట్ చేసేసుకున్న టమాటా ముక్కలు ఒక 3 పట్టినాయి నాకు. అండ్ మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేను జస్ట్ తర్వాత వచ్చేసరికి పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని మంచిగా కలపండి. కొంచెం మగ్గాలి. ఓకేనా, ఇదిగోండి ఇలా అయిపోయింది. నెక్స్ట్ అనేది కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర 2 వేసేసాను. అండ్ ఇంకొంచెం ముంచుకోండి, ఎందుకంటే బిర్యానీలో పైన వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఓకేనా, ఇది కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత అల్లం వెల్లుల్లి. ఓకే, ఇలా అన్నమాట.
తర్వాత వచ్చేసరికి ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. అండ్ చూసి వేసుకోండి, నేనైతే కొలతలు నాకు అవసరం లేదు, నాకు అర్థమైపోయింది. దీంతో వచ్చేసరికి ఇది 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్స్, ఒక 3 వేసుకోండి, 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి, 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి. ఓకేనా? ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చి వాసన బాగా పోవాలన్నమాట. అందులో పచ్చి వాసన అనేది పోయితే బాగుండిద్ది. అది ఇలా ఓకేనా, మంచిగా ఇలా కుక్ చేసేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోతే బాగుండిద్ది అన్నమాట. ఒక సైడ్ రైస్ కుక్ అవుతుంది. फ्रिज में रख डालो चिकन है चिकन है फ्रिज में रख डालो ఓకేనా ఇలా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ మటన్ చెప్పాను కదా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇది అయితే వేసేసుకుంటున్నాను ఇది వేసేసి మంచిగా కలిపేయండి మటన్ ఎందుకంటే ఇలా అయితే కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట ప్రాసెస్ అనేది ఎందుకంటే ఇప్పుడే చాలా లేట్ అయింది రైస్ తినటాన్ని ఇలా వేసారు కదా కొంచెం ఒక్క బాయిల్ వచ్చి కొంచెం వచ్చిన తర్వాత వచ్చేసరికి ఇదిగోండి ఇలా మగ్గిద్ది అనమాట ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ అనేది వేసేసుకున్నాం ఎక్కువ వద్దు జస్ట్ ఒక్క గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇదిగోండి చూసుకోండి ఒకసారి ఆల్రెడీ ఇందులో ఇంకా కారం వేయకండి చాలు కొంచెం స్పైసీ తక్కువ ఉంటేనే బాగుండింది అనమాట ఈసారి కారం లేకుండా అక్కని చూపిస్తాను అనమాట చాలా అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇలా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది నేను వేసేసాను అయిన తర్వాత వచ్చేసరికి విజిల్ పెట్టేయాలి ఇంకా ఇందులో ఒక్క త్రీ విజిల్స్ వస్తే చాలండి 3-4 విజిల్స్ వస్తే చాలన్నమాట అండ్ ఉప్పు కారం సరిపోయిందో లేదో మొత్తం టేస్ట్ మాత్రం చూసేసుకోండి కొంచెం ఉప్పుగా తగ్గింది కొంచెం వేద్దాం ఇప్పుడు మూత అనేది పెట్టేస్తే ఇవి 4 విజిల్స్ రావాలి ఇది 4 విజిల్స్ వస్తే చాలన్నమాట ఓకే వాటర్ బాయిల్ చేసేసుకొని అండ్ మనకి
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసండి. షాజీరా పువ్వు, ఈ లోంగ్, ఇలాచీ, బ్లాక్ పెప్పర్ అండ్ ఇవి ఆకు లేదు ఫ్రెండ్స్ కాబట్టి. అండ్ ఇది ఇందులో ఏం చేయాలంటే కొంచెమేమో షాజీరా వేసుకోండి, ఒక 2 ఇలాచీ, మటన్ బిర్యానీకి చెప్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ లవంగా అండ్ తర్వాత 1 బిర్యానీ పువ్వు. అండ్ ఇది మంచిగా బాయిల్ అయింది, అందులో మనం ఓకే ఇది బాయిల్ అయింది, మనం అందులో తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఓకేనా, ఇలా తగినంత సాల్ట్ వేసేసుకొని ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా, ఇది మంచిగా బాయిల్ జస్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసేయండి స్మెల్ ఫ్లేవర్ కోసం. ఓకే, ఇది రైస్ ఇలా బాయిల్ అయింది అనమాట. సారీ రైస్ కాదు, వాటర్. అండ్ తర్వాత ఇందులో మనం 1/2 అవర్ వరకు బాస్మతి రైస్ 3 గ్లాసెస్ నేను వేసింది. 3 గ్లాస్ కేజీ కొలతలు కూడా కాదు ఫ్రెండ్స్, 3 గ్లాస్ ఓన్లీ 3 గ్లాస్ రైస్ ఇలా వాష్ చేసుకున్న దాన్ని మంచిగా ఇందులో వేసేసుకోండి. ఓకేనా, తర్వాత చూపిస్తాను నెక్స్ట్. పొడి పొడి పొడిగా రావాలన్నమాట, చూసారా ఇలా వచ్చింది. ఓకేనా, ఇంకా పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ తర్వాత అయితే బిర్యానీ మంచిగా రెడీ అయిపోద్ది మాత్రం, చాలా బాగుంటుంది. అండ్ ఇదేమో రెడీ అయిన తర్వాత నేను తీసిన క్లిప్ అనమాట, మధ్యలో యాడ్ చేశాను. అండ్ మీకు తెలియాల్సిందంటే నేను ఎలా దమ్ ఇచ్చానో చూసేసేయండి. నేను ఎలా దమ్ ఇచ్చానో అది చాలా సస్పెన్స్, చాలా బాగుంటుంది. అది తవ పెడతారు, తవ ఎవరైనా పెడతారా? చాలామంది పెడతారు, కానీ చాలామందికి తెలియదు ఆ ప్రాసెస్. చూసేసేయండి ఆ ప్రాసెస్, ఎలా దమ్ పెడతాను ఏంటి అనే సంగతి. ఇలా పెట్టేసి దాని మీద అయితే ఇది పెట్టేస్తాను అనమాట. చిన్న గిన్నె ఒకటి కలిపేసరికి ఇలా పెట్టేసిన తర్వాత వచ్చేసరికి దాని మీద నేను న్యూస్ పేపర్ అనేది పెట్టేస్తాను, ఎందుకంటే దమ్ బయటికి పోకుండా. ఇలా అయితే జస్ట్ దమ్ పోకుండా ఇలా పెట్టేస్తాను అనమాట. ఇలా పెట్టేసిన ఇదిగోండి, ఇది మూత పెట్టేసిన తర్వాత ఇది పెట్టి ఇలా ఇలా దమ్ ఇస్తాము ఒక 10 minutes 10 or 15 minutes. ఇలా దమ్ ఇచ్చేసిన తర్వాత ఇలా ఇచ్చేస్తాను మంచిగా. ఇలా ఇది పెడితే ఏంటంటే దమ్ మంచిగా సూపర్ అయింది. బిర్యానీ మటన్ బిర్యానీ అనమాట. ఓకేనా, మటన్ బిర్యానీ చాలా బాగుంది. మటన్ బిర్యానీ అన్నమాట. మొన్న చేసింది చికెను, ఇప్పుడైతే మటన్ బిర్యానీ. సరే ముక్క